హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మున్నా పటేల్ బ్లాగ్స్. అందరికి నమస్కారం అండి. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఈరోజు ముచ్చట ఏంటంటే, మన పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్లో పేషెంట్తో ఉన్న సహాయకుల కోసం ఉచిత భోజన సౌకర్యం అండి. అది ఎక్కడ ఇస్తారు, ఎక్కడ ఉంటుంది, ఎలా తీసుకోవాలి, టోకెన్ అనేది ఎక్కడ ఇస్తారు అనేది నేను పూర్తి వీడియో చేశానండి. చాలామంది తెలుసు కావచ్చు, తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన బయటికి వెళ్ళొద్దారండి. ఇది ఇక్కడ మన ఓపీ ఇస్తారు. ఇక్కడ మన హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఓపీ రాయించుకొని వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పి నేను అవుట్ నుంచి తీసానండి. పక్కన మన వాటర్ కూడా పట్టుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే, మనకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం అండి నేను ఈ వీడియో చేసింది. ఏంటంటే 24/7 ఇక్కడ మనకు కార్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మన పేషెంట్స్ కోసం ఎమర్జెన్సీ పర్పస్గా కానివ్వండి, లేకపోతే నార్మల్ కిరాయిల కోసమండి. ఇప్పుడు నేను ఈ ముచ్చట నేను చెప్తున్నా అంటే, నేను కూడా ఒక తోటి డ్రైవర్ని కాబట్టి ఈ వీడియో వల్ల ఈ ఒక్క పేషెంట్ అయినా ఎవరినైనా ఒక కిరాయి దొరికిన కూడా నేను కొంచెం సంతోషపడతాను. అంటే నా వల్ల ఒక డ్రైవర్కు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి లేట్ చేయకుండా మనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. మన పెద్దపల్లి మాతా శిశువు హాస్పిటల్ అండి. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అనమాట. ఇది మన రోడ్ నుంచి లోపలికి చూపిస్తున్నా మీకోసం నేను. చూడండి, ఇది లోపలికి వెళ్ళే దారి అండి. ఇది ఎంట్రన్స్. మామూలుగా ఇన్ను అటు ఫస్ట్లో చూసింది ఇది అవుట్, ఇది ఇన్ను. ఇలా మనం స్ట్రైట్కి వెళ్ళాలండి ముందుకు. చూసుకొని మన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది సైడ్కి. ఇంకా చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. మన 90s బ్యాచ్ వాళ్ళు ఏంటంటే, అమ్మో ఈ హాస్పిటల్ ఇందులో వెళ్తే బతకరు, ఇందులో పోవద్దు అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మన సుల్తానాబాద్, పెద్దపల్లి, ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఈ హాస్పిటల్ ఎంచుకుంటున్నారు. చాలా అంటే చాలా నేను అబ్జర్వ్ చేశానండి. చాలా అంటే చాలా మంది ఇదే హాస్పిటల్ ఎంచుకుంటున్నారు. లేట్ చేయకుండా మనం సోది ఎక్కువ అవుతున్నట్టుందండి. మనం ముచ్చట ఏందో చెప్పేస్తాను నేను కూడా. మన పేషెంట్తో ఉన్న సహాయకుల కోసం ఉచిత భోజన సౌకర్యం అండి. టోకెన్ ఎక్కడ అంటే, ఒక పర్సన్ అనేది మన హాస్పిటల్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి మనకు టోకెన్ అనేది ఇస్తాడండి. ఆ పర్సన్ పొద్దున 6 నుంచి 6:30 మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగ్ గుర్తుపెట్టుకొని 6:30 మార్నింగ్కి అట్లా స్టార్ట్ అవుతాడు. లోపల పేషెంట్స్ ఉన్న రూమ్లోకే వచ్చి ఇస్తాడండి అతను. 6 to 8 వరకు ఇట్లా ఇస్తాడు. పేషెంట్ దగ్గర ఎవరు ఉన్నా పర్లేదు తీసుకోవచ్చు. దానికి మనం వెళ్ళే దారి ఎటుది కానీ మీకు చూపిస్తాను చూడండి. మన ఎంట్రన్స్ నుంచి ఇట్లా రావాలండి. ఈ సందు నుంచి ఇట్లా వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు, ఇళ్ళకి కూడా వెళ్ళచ్చు. మన హాస్పిటల్ పక్క నుంచే ఉంటుంది ఈ దారి కూడా, చాలా దూరం కూడా ఉండదు. కంపల్సరీ టోకెన్ మాత్రం ఉండాలండి ఖచ్చితంగా. టోకెన్ తీసుకున్న వాళ్ళకే అలా ఉంటుంది. ఆ టోకెన్ తీసుకోవాలి మాత్రం ఎట్లా అంటే, ఇప్పుడు మనకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతాను. 12 గంటల నుంచి 1:15 వరకు పెడతారండి. ఈ 1:30 తర్వాత ఒకవేళ బై మిస్టేక్ మనం టోకెన్ తీసుకోలేదు, ఎలా పరిస్థితి ఎట్లా అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం 1:30 తర్వాత భోజనం అనేది మిగిలి ఉంటే కంపల్సరీ వాళ్ళు పెడతారు. ఒకవేళ టోకెన్ తీసుకున్న వాళ్ళు వస్తారు కాబట్టి అందుకోసం చెప్పి 1:30 వరకు చూస్తారండి. 1:30 దాటిన తర్వాత మ్యాక్సిమం టోకెన్ లేకుండా కూడా భోజనం ఏమైనా మిగిలితే వాళ్ళు పెడతారండి. సో మనం చూసుకున్నట్లయితే ఇది దారండి. ఇటు నుంచి ఇటు లెఫ్ట్కి తిరగాలి. చూసుకున్నట్లయితే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఆ సైడ్, ఇటు సైడ్. సేమ్ మనకు తెలిసి ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని ఆపోజిట్కే మీకు స్ట్రైట్గా ఒక దారి ఉంటుందండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి చాలా. ఇటు మన సేమ్ ఆ కన్స్ట్రక్షన్ ఆపోజిటే సేమ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్ ముందుకు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు ఎదురుగా వెళ్తే మీకు ఆపోజిట్లో మీకు కనబడుతుంది. కన్స్ట్రక్షన్ ఆపోజిట్ నుంచి చూస్తే మీకు కనబడుతుంది అది. అట్లే మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్తే మనకు అక్కడ మనకు సాయిబాబాది, శ్రీ నిత్య సాయిబాబాది మనకు పిక్చర్ అనేది కనబడుతుంది. ఇది మన ఓల్డ్ హాస్పిటల్ అండి అది. ఇటు నుంచి ఇటు స్ట్రైట్గా కొంచెం ముందుగా కొంచెం కన్స్ట్రక్షన్ జరగడం వలన వీడియో అనేది కొంచెం నార్మల్గా వచ్చింది. ప్లీజ్ దయచేసి అనుకోకండి. ముందుకు వెళ్ళాలండి. అట్లనే నేను ఇక్కడ కొంచెం స్లో అయ్యాను, ఎందుకంటే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నార్మల్గా దాటాలి కాబట్టి. ఇలా ముందుకు వెళ్ళాలండి. ఇలా ముందుకు వెళ్ళేసిన తర్వాత లోపల కూడా కొంచెం బాగానే ఉందండి, పర్లేదు. ఫుడ్ కూడా నేను కూడా తిన్నాను, చాలా బాగుందండి. నార్మల్గా కొంతమంది ఫుడ్ వాళ్ళు తింటారు, బాగుండదు అది అంటారు, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు చూపిస్తాను రండి. మీకు ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను మీకు. ఇట్లా లోపలికి మనం ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుందండి దారి. ఇది ఆ కన్స్ట్రక్షన్ ఆపోజిటే ఇది ఉంటుందండి మీకు.
సేమ్ దాని ఆపోజిట్లో మీకు ఇట్లా కనబడుతుంది. కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుట్లా మీకు కొంచెం అర్థం కావట్లేదు. ఆడికి వెళ్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. చూసుకొని మనం శ్రీ నిత్య సాయిబాబాది ఉంటుందండి ఇట్లా ఫోటో. ఇలా లోపలికి వెళ్ళాక ఇట్లా ఒక పర్సన్ ఉంటాడండి. శ్రీ సత్య సాయి ఇట్లా బొమ్మ ఉంటుంది ఒకటి నిత్య అని. మనం చూసుకున్నట్టయితే ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అట్లా ఒక ప్లేట్స్ ఉంటే ప్లేట్ తీసుకొని మనం టోకెన్ ఇచ్చేసామంటే భోజనం మనకు పెట్టేస్తారు. దీని సమయం వచ్చేసి 12 గంటల నుంచి 1-1:30 వరకు ఉంటారండి టోకెన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం. టోకెన్స్ లేని ఏడల 1:30 రాక వెయిట్ చేయాలి. 1:30 తర్వాత భోజనం మిగిలితే మనకి ఇస్తారండి. థ్యాంక్ యూ.